సండే హోయా మండే రోజ్ కావో అండే వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఇప్పుడు మనం ఎగ్ బిర్యానీ ఎలా చేసుకుందామో చూద్దాం. దానికి సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, కర్డ్, ఉడకబెట్టిన ఎగ్స్, రైస్, కొత్తిమీర, పుదీనా, ఆయిల్, కాజు, టమాటా, పచ్చిమిర్చి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత దాంట్లో తగినంత ఆయిల్ పోసుకుందాం. నేను ఆయిల్ కొంచెమే పోస్తాను. చాప్ చేసుకున్న ఆనియన్ ఆయిల్లో వేసి, ఇది 2 పార్ట్స్గా నేను డివైడ్ చేసుకుంటాను. ఫస్ట్ ఏమో ఆనియన్, ఇవి ఫ్రైడ్ ఆనియన్స్ కోసము, తక్కిన ఏమో మన బిర్యానీలకు. ఫస్ట్ అవి ఫ్రై అవుతూ ఉంటే ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ తీసుకొని దానికి కాట్లు పెట్టుకుంటున్నాను. ఎందుకు అని అంటే ఇది ఇలా చేస్తే దాని లోపలికి మొత్తం ఇప్పుడు మిక్స్ చేసినవన్నీ వెళ్ళేసి మంచి టేస్ట్ వస్తాయి. ఇవి ఫ్రై అయ్యేసరికి మనం ఎగ్స్లో కొంచెం సాల్ట్, కారం, ఇంకా పసుపు వేసి మంచిగా మిక్స్ చేసుకుందాం. అది మిక్స్ చేసుకునేసరికి ఆనియన్స్ ఫ్రై అయిపోతాయి. అవి తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం. నెక్స్ట్ అదే ఆయిల్లో కొంచెం కాజు వేసి అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని అవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకుందాం. చాలా ఈజీ అండి, 10 మినిట్స్లో అయిపోతుంది. తర్వాత కలుపుకున్న ఎగ్స్ని కూడా అదే ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేస్తే మంచి టేస్టును చక్కని కలర్ కూడా వస్తుంది. చూడండి, అదే ఆయిల్ వాడుతున్నాను నేను, ఇంకా వేరే ఆయిల్ వేయట్లేదు నేను ఎక్కువ. దాంట్లోనే కొంచెం బిర్యానీ ఆకు, లవంగ, ఇలాచి అవి వేసి మిగిలిన ఆనియన్స్ ఫ్రై చేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న టమాటో కూడా వేసి టమాటో మెత్తగా అయ్యేదాకా వేపు. రైస్ అండి, ఇవి నానబెట్టుకోవద్దు, జస్ట్ కడిగి పెట్టుకున్నాను నేను. టమాటా మాగిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి మిక్స్ చేసుకొని కర్డ్ తీసుకొని దాన్ని గడ్డలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. చూడండి, ఆయిల్ అనేది పైకి వస్తుంది. అలా వచ్చినప్పుడు నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను. మా ఇంట్లో కొంచెం మెత్తగా ఇష్టపడతారు కాబట్టి
3 గ్లాసెస్ నిండుగా తీసుకుంటున్నాను. తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ దాంట్లో వేసి మిక్స్ చేసుకుంటాం. దాన్ని అలా మంచిగా కలుపుకోవాలి. చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి అలాగే చాప్ చేసుకున్న పుదీనా కూడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇవి రైస్ కడిగి పెట్టుకున్నానండి నేను. రైస్ వేసి కలుపుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అందులో వేసేయాలి. దానిపైన కొంచెం కొత్తిమీర వేసి మనం పక్కన పెట్టుకున్న కాజును కూడా వేసుకోవాలి. కొంచెం రైస్ బాయిల్డ్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకోవాలి. 1 2 స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిసేపు ఆవిరిపోయేంత మట్టుకు అలాగే ఉండనిస్తాం. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మొత్తం తీస్తే యమ్మీ యమ్మీ బిర్యానీ రెడీ. బిర్యానీ కాంబినేషన్ మనకు ఆనియన్స్, కొన్ని ఆనియన్స్ను మనం సర్వింగ్ ప్లేట్లో పెట్టుకొని ఎగ్తో పాటు కొంచెం బిర్యానీ వేసుకొని ఇంకెందుకు లేట్, టేస్ట్ చేసాం యమ్మీ యమ్మీ ఎగ్ బిర్యానీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుస్ మ్యాట్ గార్డెన్.